బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో డీసెంట్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి సినిమా ఉన్నంతలో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. కానీ మాస్ సెంటర్స్ లో పర్వాలేదనిపించే విధంగా ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఈ సినిమా నైట్ షోలకు కొంచెం బెటర్ ట్రెండ్ నే చూపించగా ఓవరాల్ గా అనుకున్న అంచనాల కన్నా కొంచెం బెటర్ వసూలను తొలి రోజు సాధించింది. 50 లక్షలకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేయొచ్చు అనుకున్న మొత్తం మీద 5,500,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో నైట్ షోలకు మంచి జోరును చూపించగా తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇండియాలో 70 లక్షల లోపు గ్రాస్ ను ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 80 లక్షల లోపు గ్రాస్ వసూలను సాధించింది ఈ సినిమా. షేర్ అటు ఇటుగా 40 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ కూడా పడగా ఓవరాల్ గా అవేవి తీయకుండా 40 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఎంతైనా ఉంది. మిగిలిన కొత్త సినిమాలతో పోల్చితే నోటబుల్ తెలుగు మూవీ ఇదే అవ్వడంతో ఎంతవరకు కలెక్షన్లను వీకెండ్ లో సినిమా సాధించగలుగుతుందో చూడాలి. ఓవరాల్ గా స్టార్ట్ అయితే పూర్గానే ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో సినిమా ఎంతో కొంత తేరుకుంటే బిజినెస్ లో కొంత వరకు రికవరీని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి వసూలను ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.